నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ముందుగా మీకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు అక్క. మీ అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. నిరంతరాయంగా ఇంచుమించు సంవత్సరంన్నర పాటు కదా మీరు దేవి ఉపాసనను ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి మాసం అమావాస్యని చాలా వైభవపేతంగా వినియోగించుకోవటం అవ్వచ్చు. నవరాత్రులను అయితే వదలకుండా అవును ఏ నవరాత్రులున్నా అమ్మవారి సేవలో ఖచ్చితంగా నిమగ్నులు అవుతూ ఉన్నారు. అమ్మవారి కృప ఇది మీ పట్ల. అరుణాచలం మహిమ. అరుణాచలం వెళ్ళినప్పుడే కదా మనకు అనిపించింది. అవునా? శ్యామలమ్మ చేయాలని అప్పుడు వెళ్ళినప్పుడే అనిపించింది మనకి. బ్యూటిఫుల్. అయితే ఈ క్రెడిట్ మొత్తం అరుణాచలేశ్వరుడికి అలాగే ఆ పీత కుచాంబకి ఇచ్చేయాలి. అంతే, వాళ్ళ ఆశీస్సులతో మనం చేసుకున్నాం. రైట్. ఇక నవరాత్రుల విషయానికి వచ్చేస్తాక, నవరాత్రులు ఎవరి ఆచారాన్ని బట్టి, వాళ్ళకి తెలిసినటువంటి విధానాన్ని బట్టి ఖచ్చితంగా చేసేసుకుంటారు. అమ్మవారి ఆరాధన చేయని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. 9 రోజులు కూడా చాలా నిష్టగా ఉంటారు. కానీ ఖచ్చితంగా కొన్ని నిగూఢ పరిహారాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ 9 days కి డెఫినెట్ గా కాస్మిక్ ఎనర్జీ చాలా హై లెవెల్లో ఉంటుంది. అమ్మవారు భూమి నుంచి దివికి దిగి వస్తారు అని అంటారు. సో అమ్మవారికి ప్రీతికరంగా ఈ 9 రోజులు చేసుకోవాల్సినటువంటి విశేషాలు ఏమైనా చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. మనకి నిజంగా చెప్పాలి అని అంటే చిన్న ఉపాయాలతో పెద్ద పెద్ద పనులు అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఎందుకు అని అంటే ప్రతి ఉపాయానికి, ప్రతి రెమెడీకి ప్రకృతి నుంచి వచ్చిన సహజ సిద్ధమైన వనరుల్ని మనం వాడుకుంటాం కాబట్టి తప్పకుండా పని అవుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే మనకి నవరాత్రుల్లో నవసూత్రాలు అని చెప్పుకోవచ్చు అన్నమాట. నవరాత్రులకి నవసూత్రాలు. టైటిల్ సూపర్. టైటిలే కాదు, అది చేసేటటువంటి మహిమ కూడా అద్భుతంగా ఉంటుందని అనుకోవచ్చా? అయితే ఇక్కడ మనము ఏం చెయ్యాలి అని అంటే గనక ప్రతి రోజు విధి విధానంగా తప్పకుండా ఈ 9 గనక పాటిస్తే మనకి అమ్మవారి కరుణ చాలా అంటే సులభ సాధ్యంగా అని అంటారు చూసావా. ఇప్పుడు చూడు, చాలా క్రౌడ్ లో ఉన్నాం అనుకో, ఎవరైనా దర్శించుకోవడానికి వెళ్ళాం, చాలా క్రౌడ్ లో వాళ్ళు మనల్ని గుర్తిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. అవునా కాదా? అలా గుర్తించాలి అని అంటే మనం ఏదైనా కూడా డిసిప్లిన్ గా సమర్పించుకోవాలి. అలాగే మనం సమర్పించుకోవాలి. అంటే ఎలా మనం క్రమశిక్షణ ఎలా వస్తుంది, ఇది తప్పకుండా చెయ్యాలి అని చెప్పి వస్తుంది. అలాగే అమ్మవారు ఎందుకు అనుగ్రహిస్తారు అని అంటే మనం ప్రకృతి నుంచి వచ్చినవన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తాం కాబట్టి తప్పకుండా పని అవుతుంది. ఎలా మనం చెయ్యాలి ఇది అని అంటే గనక ఇందులో మనం తప్పకుండా ఆంజనేయ స్వామిని కూడా తప్పకుండా పూజించాలి. అవునా? తప్పకుండా. ఎందుకు అని అంటే మీరు చూస్తే గనక అసలు సీతమ్మ జాడ కనుగొనడానికి కానివ్వు, లేకపోతే అసలు ఆ లంకా నగరానికి వెళ్ళి ఆ రావణాసుడిని సంహరించడానికి కానివ్వు, మన ఆంజనేయ స్వామి సుందరకాండ అంటే సుందరకాండే. అవునా కదా? ఆయన పాత్ర చాలా ఇంపార్టెంట్ మనకి రామాయణంలో అని మన అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఆయనకి సంబంధించింది ఏదైనా చేస్తే అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు. ఆయనకి ఇచ్చింది ఏదైనా సరే 1000 మన దగ్గరికి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట. అందుకే మీరు చూడండి, తప్పకుండా రాముల వారి కళ్యాణం చేస్తారు. మనకి నార్త్ లో అయితే విజయదశమి నాడు తప్పకుండా రావణాసుడిని సంహరించడము, అలాగే రాముల వారి కళ్యాణం చేయడం అనేది చాలా గుళ్ళల్లో చేస్తాం. మనం లాస్ట్ టైం చేసుకున్నాగా, విజయదశమి నాడు చేయించారు అద్భుతంగా. అలా చేసామో లేదో మనం ఇంటికి రాముల వారిని తెచ్చుకున్నాం చూడు. జనవరి 21న కూడా మళ్ళీ మనం రాముల వారి చేసుకున్నాం. అవును. కాబట్టి తప్పకుండా మనం చేసుకోవాలి. అయితే 9 రోజులు ఏ పూజలు చేసుకున్నా, ఏం చేసుకున్నా, ఇప్పుడు మీరు చెప్పే 9 విధానాలని మాత్రం కంపల్సరీ పాటించాలి. అవి సింపుల్ గా ఉంటాయి, చాలా సింపుల్ గా ఉంటాయి. మీరు చూడండి ఏం చేస్తారు అని అంటే, ముందు 9 ఆకులు మీరు ఏం చేస్తారు, ఈ 9 days మనకి తమలపాకులు ఎక్కువగా కావాలి. అంటే సుమారు మీరు ప్రతిరోజు అమ్మవారికి తమలపాకు హారతిస్తే ఇంకా మంచిది. సుమారు నన్ను అడిగితే ఒక 200 నుంచి 250 ఆకులు తెచ్చేసుకోండి.
చక్కగా ఒక బట్టలు చుట్టేసి పెట్టేస్తే ఫ్రిడ్జ్ లో Fresh. తప్పకుండా ఫ్రెష్ గా ఉంటాయి. లేదు ఒక 5 రోజులకు అలా తెచ్చుకుంటామంటే మీ ఇష్టం, అలా కూడా చేయొచ్చు అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే రోజు 9 ఆకులు దండగా చేసి మీ ఇంట్లో ఆంజనేయ స్వామికి సమర్పించండి. తమలపాకుల దండ మీకు నిజంగా చాలా కుదురుతుంది. మీ పిల్లలు మీ మాట వింటారు. చక్కగా సెలవుదినాలే కదా, ఇంటి దగ్గరే ఉంది ఆంజనేయ స్వామి గుడి అనుకుంటే కనుక తప్పకుండా వాళ్ళకి ఆ దండ ఇచ్చి ఆంజనేయ స్వామి గుడిలో స్వామికి సమర్పించి రమ్మని చెప్పండి. అలా కాదు ఇంట్లో విధి విధానంగా మళ్ళీ మనం ప్రసాదం కూడా చేసుకుంటూ ఉంటాం కదా, ఏ రోజు ప్రసాదం ఆ రోజు చేసుకుంటూ ఉంటాం, అమ్మవారివి చదువుకుంటూ ఉండాలి. కాబట్టి మీరు ఇంట్లో కూడా ఆంజనేయ స్వామికి 9 ఆకుల దండ సమర్పించండి. ఓకే, ఫస్ట్ అది. రెండవ సూత్రం, రెండోది ఏంటంటే అఖండ దీపం అనేది తప్పకుండా వెలిగించాలన్నమాట. 9 రోజులు అక్క, 9 రోజులు అఖండ దీపం అంటే 9 days కంటిన్యూగా వెలిగించాలి. భయపడతారు అక్క, అఖండ దీపం అంటేనే భయం. భయం ఉంది అని అనుకుంటే గనక పొద్దున్నే మీరు పూజ చేసుకునేటప్పుడు వెలిగించుకొని రాత్రి పూజ చేసుకునే దాకా ఉండేటట్టుగా చూసుకోండి. ఓకే, తప్పకుండా ఉంటుంది. అంత ప్రమిద అయితే సరిపోతుంది. అంత ప్రమిద సరిపోతుంది. మధ్యలో మీరు నూనె వడ్డించుకుంటూ ఉండొచ్చు, నెయ్యి వడ్డించుకుంటూ ఉండొచ్చు. నూనెతో పెట్టచ్చా? ఆ నూనెతో అంటే ఆవు నెయ్యితో పెడితే ఎలాంటి బ్యాడ్ డెప్ట్స్ అయినా కూడా, అంటే మీకు చూడండి, బ్యాడ్ డెప్ట్స్ అంటే ఏంటంటే క్రితం జన్మ పాపం కూడా పరిహారం అవుతుంది అనమాట. ఓకే, 9 రోజులకి సుమారుగా ఎంత నెయ్యి ఖర్చు అవుతుంది చెప్పండి? ఒక కిలో పైన అవుతుంది. ఒక 2 కిలోలు అయితే ఈజీగా అవుతుంది. ఓకే, ఈజీగా అవుతుంది. అలా మీరు అనుకుంటే గనక నూనెతో కూడా పెట్టండి. అమ్మవారికి దండం పెట్టుకోండి, అమ్మా ఇది సమర్పిస్తున్నాం, నెక్స్ట్ ఆ నవరాత్రులు వచ్చేటప్పటికి ఆవునెత్తితో పెట్టే స్తోమతని ఇవ్వు అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోండి. తప్పకుండా ఒక్కొక్క దసరా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటారు మీరు. చాలా మంది కుటుంబాల్లో నేను చూసాను, దసరా మొదలెట్టిన తర్వాత వాళ్ళ జీవితాలు చాలా ఇంప్రూవ్మెంట్ చూసాను నేను. సో ఇలా అఖండ దీపం వెలిగించుకోండి. అలా కూడా కాదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి అని అనుకుంటే గనక పొద్దున్న సుమారు ఒక 2 గంటలు వెలిగేటట్టుగా చూసుకోండి దీపం. అలాగే సాయంత్రం కూడా 2 గంటలు వెలిగే విధంగా పెట్టుకోండి అమ్మవారి దగ్గర. అంటే మీ పూజ అయ్యి మీరు నైవేద్యం పెట్టేంత వరకు అంటే 2 గంటలు పూజ చేయాలా అని అనుకోకండి. మినిమం 2 hours పెట్టండి. పొద్దున 2 hours, సాయంత్రం 2 hours ఉండేటట్టుగా చూడండి. అలాగే ఒక రెడ్ కలర్ క్లాత్ మీరు చూస్తే కనుక నార్త్ ఇండియాలో చునరి అని అంటారు, అమ్మవారికి ఇట్లా వెనకాల నుంచి వేస్తారు వాళ్ళు. రెడ్ కలర్ది చాలా అంటే చెమ్కీలు అవన్నీ నెట్టెడ్ క్లాత్ లో ఒక 100 రూపాయల్లో వచ్చేస్తుంది మీకు పూజా సామాగ్రి షాప్ లో. అది తీసుకొచ్చుకోండి. 5 రకాలు బాదం, అలాగే కాజు, అలాగే పిస్తా, మీకు మళ్ళీ అంజీర్, కిస్మిస్, ఈ 5 రకాలు చక్కగా మీరు అమ్మవారికి ఆ ఎర్రని క్లాత్ లో పెట్టి ఇంట్లో 4 ఉన్నారు అనుకోమ్మా, 5 పెట్టండి. 5 సంఖ్య మంచిది కాబట్టి 5 బాదం పప్పులు, 5 కిస్మిస్లు, అవి అమ్మవారికి ఆ బట్ట మడత పెట్టేసి దాని మీద పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టండి. చాలా బాగా క్లోజ్ చేసారు. అట్లనే బట్టను చక్కగా మడత పెట్టేసేసి చిన్నగా స్క్వేర్ అవుతుంది, దాని మీద ఈ ఫలాలు పెట్టి రోజు నైవేద్యం పెట్టండి అమ్మవారికి. చాలా మంచిది. అవి తినేయచ్చు మామూలుగా ఇంటి సభ్యులు. అట్లాగే మీ ఇంటి దగ్గర చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏం చేస్తారంటే ఫస్ట్ రోజు ఒక్కళ్ళకి భోజనం పెట్టడం, లేకపోతే మీ ఇంట్లో ఏదైతే ప్రసాదం చేసుకున్నారో అది పెట్టండి. అలాగే 2వ రోజు 2 పిలవండి. అట్లాగే 3వ రోజు 3 పెట్టండి. 4వ రోజు 4 పెట్టండి. ఒక్కొక్క రోజు మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. 9 రోజులు 9 మంది పిల్లలకి మీరు ఇంట్లో చేసుకునే ప్రసాదం మాత్రమే పెట్టండి. అది పులిహార కావచ్చు, లేదు అంటే గనక అన్నం పరమాన్నం కావచ్చు, లేదు అసలు ఏమి చేయడానికి లేదు అని అంటే గనక ఈ మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ పెడుతున్నామో అవే కొంచెం ఎక్కువగా పెట్టి అవే పెట్టడము. ఏదో ఒకటి పిల్లలకి తప్పకుండా పిలిచి వాళ్ళని కాసేపు కూర్చోబెట్టి వాళ్ళకి ఇచ్చి పంపించండి. వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలన్నమాట. కాదు మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మేము అలా కూడా చేయలేము అని అంటే చాక్లెట్స్ అన్నా కొనండి పిల్లలకి, వాళ్ళు ఇష్టంగా తింటారు కదా. చాక్లెట్స్ అన్నా పెట్టండి. హెల్దీ చాక్లెట్స్ అవి తీసుకోండి. లేదంటే రవ్వ లడ్డు పెట్టచ్చు, సున్నుండ పెట్టచ్చు, మీ ఇష్టం. మీరు ఏం కావాలనుకుంటే అది పెట్టచ్చు. ఇంకోటి ఏం చేస్తారంటే ఒక ఎర్ర జెండా కొనేసి మీ పూజ రూమ్ లో పెట్టండి. రోజు ఆ ఎర్ర జెండాకి కూడా ఒక పువ్వు పెట్టండి. తర్వాత ఈ 9 రోజులు అయిపోయిన తర్వాత అది అమ్మవారి గుళ్ళో కట్టేసి రావచ్చు అనమాట. ఓకే, మీ కోరిక ఏదైతే ఉందో
ముందు రోజు చక్కగా ఎర్రజెండా తెచ్చుకొని చక్కగా ఆ దేవుడి రూమ్ లో పెట్టుకోండి. ఎర్రజెండా ఎలా నిలబెట్టాలి అని అడుగుతారు మనకి, మళ్ళీ డౌట్ వస్తుంది. ఎలా నిలబెట్టాలి? ఒక గ్లాస్ లో బియ్యం పోసుకొని అందులో గుచ్చేసేయండి, ఒక కర్రకు పెట్టి. పూజ సామాగ్రి షాప్ లోనే ఇంత కర్ర దొరుకుతుంది. ఆ ఎర్రజెండాకి కూడా రోజు పువ్వు పెట్టండి, ఆ గ్లాస్ దగ్గర పెట్టండి, లేకపోతే ఎక్కడైతే స్టార్టింగ్ లో బియ్యం ఉంటుందో అక్కడన్నా పెట్టచ్చు. దండం పెట్టుకోండి, మీకు ఏం కోరిక ఉందో. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా, లేకపోతే అప్పులు తీరిపోవాలనుకుంటున్నారా, పిల్లలు బాగా చదవాలనుకుంటున్నారా, వివాహం అవ్వాలనుకుంటున్నారా, ఏదైనా సరే ఆ జెండాకి చెప్పండి. 9 రోజులు మీ పూజ అందుకుంటుంది కదా, వింటుంది కదా, ఆ జెండానే తీసుకొని వెళ్ళి మళ్ళీ మనం అమ్మవారి గుళ్ళో కడతాం అన్నమాట. అవునా? అమ్మవారి హృదయంలో మన కోరిక నిలబడుతుంది, చక్కగా ఆవిడ తీరుస్తారనమాట. తర్వాత మనము సుగంధ ద్రవ్యాలతో ఎలా మనం అమ్మవారికి మనం తాంబూలం చేయాలో మనం చెప్పున్నాం, వీడియో లైవ్ లో చేసి చూపించాం కదా. మీరు చక్కగా అవన్నీ చేసి ఆ పౌడర్ చేసుకొని రోజు 2 తమలపాకుల్లో ఆ పౌడర్ వేసేసేసి అమ్మవారికి చక్కగా తాంబూలం చుట్టి పెట్టి ఆ తాంబూలం సేవిస్తే చాలా మంచిది. అయితే తాంబూలం పెట్టేటప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే, ఒక 1 రూపీ కాయిన్ కూడా పెట్టండి. 2 రూపీస్ కాయిన్ అయినా 5 రూపీస్ కాయిన్ అయినా ఒక కాయిన్ అనేది పెట్టాలి ఖచ్చితంగా. ఇలాగూ మనం ఇలానే సమర్పిస్తాం. లేదు కొంచెం మనం లవంగం కూడా చుట్టి పెడుతున్నాము అంటే తీసుకునేటప్పుడు మళ్ళీ గుర్తు పెట్టుకొని తీసేసుకోండి. ఓకేనా? తర్వాత మనం ఇప్పుడు పూల్ మఖానా అని దొరుకుతుంది. అయితే మనం మామూలుగా ఇలా కాన్ఫ్లెక్స్ ఎట్లా చేస్తారో తామర గింజలతో పూల్ మఖానా అని చేస్తారు. ఓకేనా? అవి చాలా మంచిది. ఇప్పుడు చాలా మంది అవి హెల్దీ ఫుడ్ అని చెప్పి తీసుకుంటున్నారు కదా. ఆ పూల్ మఖానా అనేది తెచ్చి పెట్టుకోండి. రోజు చేతికి ఎన్నొస్తే అన్ని పూల్ మఖానా వేసేసి ఒక 11 కాయిన్స్ వేయండి దాంట్లో. వేసి అది అమ్మవారి దగ్గర సమర్పించేసేయండి. సమర్పించిన తర్వాత ఏం చేస్తారు, ఆ కాయిన్స్ పేదవాళ్ళకి ఇవ్వండి. ఈ పూల్ మఖానా కూడా మీరు పేదవాళ్ళకి ఇచ్చి కొంచెం మీరు వాడుకోవచ్చు. దీని వల్ల ఎలాంటి ఆర్థిక ఇబ్బందులైనా కూడా తొలగిపోతాయి. తామర గింజలతో చేసింది కదా, అమ్మవారికి సమర్పించడం, కాయిన్స్ వేసి ఆ కాయిన్స్ అది పేదవాళ్ళకి ఇవ్వడం. కొంచెం మీరు ఏమన్నా పూల్ మఖానా వాడుకోవాలనుకుంటే కాస్త ప్రసాదం లాగా పక్కకు పెట్టుకొని మీరు వాడుకోవచ్చు. ఇంకొకటి ఏదైనా కూడా దసరాల్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే, పూజ రూమ్ లో ఏదైనా కొత్తది కొనడం. ఎప్పుడు కూడా నేను చాలా రోజుల నుంచి చేస్తున్నా. అంటే ఒక ఉద్ధరణను సిల్వర్ది కొనొచ్చు, లేదు అంటే మీ ఇష్టం, మీరు ఏదైనా కొనండి మీ స్తోమతను బట్టి అన్నమాట. అలాగే మీరు పంచపాత్ర ఉద్ధరణ కొనుక్కోండి, లేదంటే ఒక చిన్న ప్లేట్ కొనుక్కోండి, లేకపోతే చిన్న గంట కొనుక్కోండి. ఏదైనా సరే కొని అక్కడ పూజ దగ్గర పెట్టండి. ఈసారి మాత్రం కొంచెం కొత్తగా చెప్తున్నాను. పెట్టేసేసి పూజ అంతా చేసుకుంటూ ఉంటారు కదా. 9 నవరాత్రులు అయిపోయిన తర్వాత 10వ రోజు మీరు ఏం చేస్తారు అని అంటే, ఒక పింక్ కలర్ క్లాత్ లో దాన్ని కట్టేసేసి మీరు ఎక్కడైతే డబ్బును దాచుకుంటారో బీరువాలో, అల్మరాలో, సేఫ్ లో, తిజోరీ అని అంటాం, అందులో పెట్టేసేయండి. తప్పకుండా ధనం అనేది చాలా అభివృద్ధి అవుతుంది. అద్భుతం. ఓకే, అలా మీరు చక్కగా చేసుకోండి. 9 సూత్రాలు పాటించండి. 9 రోజులు 9 సూత్రాలు. 9 అంటే ఈ సిల్వర్ కొనేది ఒక్కసారి మాత్రమే చేస్తాము. పూల్ మఖానీ డైలీ చేయాలక్క? పూల్ మఖానీ కూడా రోజు ఎక్కువ తెచ్చేసుకోండి. ఒక ప్యాకెట్ తెచ్చుకోండి, చేతికి ఎంత వస్తే అంత వేయడం. ఒక 11 రూపాయలు కాయిన్స్ వేసేసి 9 days పెట్టడం. 9 days ఏ రోజుకి ఆ రోజు ఇచ్చేస్తే మంచిది. ఏ రోజుకి ఆ రోజు ఇచ్చేస్తే మంచిది. అలా కూడా చేయొచ్చు. అద్భుతం అక్క. 9 రోజులకి సరిపడా ఏం చేయొచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చిన్న చిన్న డౌట్స్ వస్తాయి ఇందులో. ఒకవేళ పీరియడ్స్ వచ్చి అడ్డొచ్చింది, మరి 9 రోజుల్లోవి మిస్ అయ్యాను, ఎలాగా? అస్సలు పొరపాటున కూడా వదిలేసేయండి. ఏదైనా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి పద్మిని, నేచర్ ని మనం శాసించకూడదు, శాసించాలి అని మనం అనుకోకూడదు. అయితే మనకి నేచర్ దగ్గర చాలా అబండెన్స్ ఉంది, అది ఇవ్వాలి అని మాత్రమే కోరుకోవాలి. అంటే ఎప్పుడు కూడా ఈ నవరాత్రుల్లో డేట్ వచ్చినప్పుడు బాధపడకండి, న్యాచురల్ కాబట్టి. ఏ రోజు నుంచి అయితే మీకు కుదురుతుందో ఆ రోజు చేయండి. మీరు చిన్నప్పుడు మా చిన్నప్పుడు నిజంగా చెప్పాలి అంటే, నాకు డిగ్రీ వచ్చిన తర్వాత 9 రోజులు చెయ్యాలి అనేది ఆలోచన వచ్చింది. అంటే నేను ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తున్నప్పుడు
నేను తీసుకోవడం జరిగింది. శ్రీ విద్యోపాసనకి అంటే మంత్ర దీక్ష తీసుకోవడం జరిగింది. కానీ అప్పటిదాకా మాకు 3 రోజులే తెలుసు. మీరు నమ్మినా నమ్మకపోయినా దుర్గాష్టమి, నవమి, దశమి. ఏదో మా అమ్మ మామూలుగా దీపం పెట్టుకోవడం అది కానీ మాకు కూడా అంతకు మించి ఏం తెలీదు. తర్వాత అందరు ఉపాసకులు రావడం, లేదు ఇది చేసుకుంటే చాలా మంచిది అని చెప్పడం. ఆ లలిత సహస్రం అనేది రహస్యంగా ఉండిపోకూడదు, అది అందరికీ తెలియాలి, చక్కగా అందరూ చదువుకోవాలి అని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి అందరూ చక్కగా ప్రత్యేకంగా చేసుకోండి. అయితే నేను చెప్పింది ఎందుకు చెప్పాను ఈ మాట అనంటే, లాస్ట్ 3 రోజులకు కూడా అంతే పవర్ ఉంటుంది అనమాట. మీరు ఫస్ట్ నుంచే చేయకపోయినా మీకు లాస్ట్ 3 రోజులు కుదిరింది అనుకోండి, చేసుకోండి. లేదు ఫస్ట్ 3 days చేసిన తర్వాత కుదరలేదు అనుకోండి, బాధపడకండి. అమ్మవారికి చక్కగా ముగ్గురికి చేసుకున్నారని అనుకోండి మీరు. ఓకేనా? 9 రోజులు తలస్నానం చేయాలా? నేనైతే చేస్తాను పద్మిని, కంపల్సరీగా. ఎందుకు అనంటే ఆ అమ్మవారి ఆరాధనలో అత్యంత పవిత్రంగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం. చేస్తాను, తప్పకుండా చేస్తాను నేనైతే. మీ వీళ్ళని బట్టి చేయండి. ఒకవేళ మీకు పడిసం పట్టదు అనుకుంటే చేసుకో. అవును, సైనసైటిస్ ఈ ప్రాబ్లం ఉంది, ఎలర్జీ ఉంది అంటే మాత్రం అవన్నీ ఏం అవసరం లేదు. ఫస్ట్ రోజు చేయడం, లలిత పంచమి రోజు చేసుకోవడం, మహాలక్ష్మి అమ్మవారి రోజు చేయడం, ఇలా ఉంటుంది. రైట్ అక్క. 7 సూత్రంలో ఉన్న వాళ్ళు మీరు చెప్పిన ఈ 9 సూత్రాలు, ఈ విధానం ఏదైతే ఉందో అది చేసుకోవచ్చా? లేదు చేసుకోకూడదు. ఎందుకంటే మనం అమ్మవారికి చాలా పవిత్రంగా చెయ్యాలనుకుంటున్నాం కాబట్టి, అటు పితృదేవతలకి ఆ ఒక్క సంవత్సరమే పద్మిని మనం కేటాయించేది కూడా, అవునా కాదా? కాబట్టి చేయకపోవడమే మంచిది. అయితే ఇదే మీరు నెక్స్ట్ ఇయర్ కూడా చేసుకోవచ్చు. రైట్. అయితే ఆల్రెడీ మనకి గోత్రనామాలు కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలాగో వాళ్ళ పేర్లు గాని వాళ్ళ గోత్రం మీద పూజ జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఇవి చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చు. చాలా ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, ఇక్కడి నుంచి మీకు ఒక 10 రూపాయలు వస్తున్నాయి అనుకోండి, ఇంటికి వచ్చి ఎవరైనా 10 రూపాయలు ఇస్తే, మీరు ఇస్తున్నారు కదండి ఈ 10 రూపాయలు నేను తీసుకొచ్చా అని అడిగితే ఎలా ఉంటుంది? బాగుండదు, అవునా కదా? మనం ఇచ్చేది ఇంకోళ్ళు ఇచ్చేది అమ్మవారి బోనస్ కిందకి కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే అంత సేవని అమ్మవారు నిజంగా మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు అంటే మనం చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అనమాట. అంతే. బ్యూటిఫుల్. ఉపవాసాలు ఉండాలా? ఉపవాసం ఏంటంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అన్నం తినకండి. అన్నం తినకుండా ఉంటే మీరు అంట అవ్వకుండా ఉంటుంది. సాయంత్రం మీరు చక్కగా మొహం కాళ్ళు చేతులు కడిగేసుకొని మీరు చక్కగా పూజ చేసుకోవచ్చు. పూజ చేసుకున్నాక తినండి. చక్కగా తినచ్చు. రైట్. ఇక స్తోత్రాలు ఏం చదవాలి ఏంటి అనేది అడిగితే గనక, లలితా సహస్రం చాలా మంచిది పద్మిని. అలా మీరు చదవాలనుకున్నప్పుడు నిర్దిష్టంగా ఒక సంఖ్యను పెట్టుకోండి. ఈ 9 రోజులు 3 సార్లు అయితే కంపల్సరీ చదవాలి. 3 సార్లు చదవాలి, 3 పూట్ల అయినట్టుగా ఉంటుంది. అప్పుడు అలా కాదు అనుకుంటే గనక ఒక నెంబర్ పెట్టుకోండి. ఈ 9 రోజులు అయ్యేటప్పటికి నేను 27 సార్లు చదువుతాను, లేదా 54 సార్లు చదువుతాను, 108 సార్లు చదివే వాళ్ళు కూడా ఉన్నారు. బాబా ఓకే. అలా మీరు నాకైతే 9 సార్లు గంట 15 నిమిషాలు పడుతుంది 9 times చదవడానికి. చదివేటప్పుడు నాలిక కూడా కదలకుండా చదవాలి. మనం పైకి చదువుతాం కదా, పైకి చదివిన దానికంటే మనసులో చదివిన దానికంటే నాలికతో చదువుతుంటాం, మనసులో నాలిక కదులుతూ ఉంటుంది. వాటన్నిటికంటే కూడా ఏమాత్రం కదలకుండా చదివితే చాలా మంచిది, ఇంకా పవర్ఫుల్ గా ఉంటుంది. సమయం కూడా చాలా ఫాస్ట్ గా చదివేస్తాం, చాలా ఫాస్ట్ కళ్ళతో వెళ్ళిపోతుంది కదా, చాలా ఫాస్ట్ గా చదివేస్తాం. బ్యూటిఫుల్ అక్క. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసినట్టు ఉన్నాను. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ గాజులు కూడా మీరు దసరాలకి మార్చుకుంటారు కదా? మార్చుకుంటాను, నేను కూడా మార్చుకుంటాను. ఇలా గాజులు అయితే గాజులు కూడా మీరు ఏం చేస్తారంటే, పిల్లలకి వేస్తాను నేను కూడా. 9 వర్ణాలు తీసుకొని 9 వేసేసుకోండి చక్కగా. మళ్ళీ తర్వాత పూజ 9 రోజులు అయిపోయిన తర్వాత విజయదశమి కూడా చక్కగా చేసుకున్న తర్వాత మీరు కావాలంటే తీసేసి. ఎన్ని డజన్లక ఒక్కొక్క చేతికి? 9 x 3 డజన్ పైనే ఉన్నాయి. ఇంచుమించు 2 డజన్లు అనుకో, ఇంచుమించు 2 డజన్స్. 27 ఉన్నాయి. 27 ఉన్నాయి. సూపర్. అలా వేసుకోవచ్చు. లేదంటే మీరు 2 కూడా వేసుకోవచ్చు. నేను ఎక్కువగా ఉండాలని 3 వేసుకుంటాను, మీరు 2 కూడా వేసుకోవచ్చు. అయితే గాజులు కలర్ఫుల్ గా ఈ 9 రకాల గాజులు వేసుకుంటే మాత్రం నవరాత్రిలో చాలా బాగా కలిసి వస్తుంది. మా పిల్లలు జీన్స్ ప్యాంట్ వేసుకున్నా సరే వేసుకుని వెళ్ళిపోతారు, కాలేజీలకి గాజులు వేసుకుని వెళ్ళిపోతారు. స్కూల్ కి కూడా, అంటే చిన్నదానికంటే హాలిడేస్ ఉంటాయి,
పెద్దది మాత్రం అలానే వెళ్ళిపోతుంది. రైట్, బ్యూటిఫుల్ అక్క, చాలా చాలా అద్భుతంగా వివరించారు. సో ఖచ్చితంగా ఈ 9 రోజులు నవరాత్రులకి నవసూత్రాలు చెప్పారు కాబట్టి డెఫినెట్ గా ఈ సూత్రాలని పాటించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని మన వాళ్ళు పరిపూర్ణంగా అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్ వీడియోస్ కోసం కొంచెం వెయిట్ చేయండి మరి. థ్యాంక్ యూ అక్క, నమస్తే. నమస్తే.